హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం బీన్స్ పిక్కల కూర అయితే తయారు చేసుకుందాము. ఇది మనకి ఒకే సీజన్లో దొరుకుతుంది కదా ఈ బీన్స్ పిక్కలు అనేది. వీటిని అయితే మేము బీన్స్ పిక్కలు అని అంటాము, ఒక్కొక్క దగ్గర సోయాబీన్స్ అని కూడా అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పిక్కల కూర అయితే. మనకి చాలా త్వరగా కూడా తయారైపోద్ది. ఉదయాన్నే క్యారేజ్ కానీ చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. బీన్స్ పిక్కలు అంటే ఇవి ఇలా ఉంటాయండి. ఇవైతే నేను పావు కేజీ తీసుకున్నాను. ఇవి పావు కేజీ తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు 30 రూపాయలకి అయితే ఇచ్చారు. వీటిని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక 3 పెద్ద టమాటీలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. మన కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా కర్రీ అనేది తయారైపోద్ది. అదే మనం మామూలుగా వండుకున్నామంటే చాలా టైం అయితే పడుతుంది. కుక్కర్లో అయితే చాలా సింపుల్గా త్వరగా కూడా అయిపోద్ది. పిక్కలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. వేయిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. మంట అనేది మీడియంలో పెట్టుకొని ఈ టమాటీలన్నీ కూడా బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఈ బీన్స్ పిక్కలు కూడా వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. ఇవి కూడా మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. ఒక 3/4 స్పూన్ అయితే సరిపోద్ది. మరీ ఎక్కువగా హెవీగా కూడా మసాలా వేయవలసిన పని అయితే ఏం లేదు. ఒక 3/4 స్పూన్ వేసుకోండి. వేసుకొని కొంచెం ఇలా వేయించుకోండి. 1 సెకండ్ ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న కారం ఉంటుంది కదా, పసుపు, అలాగే కారం పొడి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపిన కారం పొడి ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. కారం కూడా చాలా తక్కువ వేసుకోండి. అలాగే నేను ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో కాకుండా వేరేగా తపాల్లో మామూలుగా వండుకుండేలా ఉంటే ఉప్పు అనేది మనం బాగా పిక్కలు అనేది ఉడికిన తర్వాత వేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి మనం వెంటనే యాడ్ చేయవచ్చు. అలాగే తగిన నీళ్ళు అనేది పోసుకోవాలి. పిక్కలు బాగా మునిగే వరకు కూడా నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్లో వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మూత తీసి చూపిస్తున్నాను. 5 విజిల్ తర్వాత మనకి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. బీన్స్ అనేది మనకి బీన్స్ పిక్కలు అనేది ఇలా ఉడికిపోవాలి మెత్తగా. ఇప్పుడు ఉప్పు అది సరిపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా. ఇలాగ మనకి తగినంత ఉప్పు అది వేసుకొని మంట అనేది మీడియంలో పెట్టుకొని మూత అనేది జాయిగా పైన అయితే ఇలా పెట్టుకోండి. ఒక 5 నిమిషాల్లోకి మనకి దగ్గరికి అయితే అయిపోద్ది. చూడండి బీన్స్ పిక్కల కూర అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీతో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మరి మనకి చల్లారిన తర్వాత మనకి ఇంకా బాగా దగ్గరగా అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ గ్రేవీతో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మాత్రం గ్రేవీ అయితే ఉండాలి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనం తిన్నప్పుడు ఈ మాత్రం గ్రేవీతో ఉంచుకోవాలి. అంతేనండి, మనకి బీన్స్ పిక్కల కూర అనేది రెడీ అయిపోయింది. కర్రీ అనేది చాలా బాగుంటుంది, అంటే టేస్ట్గా ఉంటుంది. మనకు ఒకే సీజన్లో దొరుకుతుంది అనమాట. ఈ బీన్స్ పిక్కలు బాగా ఎక్కువగా చలికాలంలో అయితే బాగా దొరుకుతాయి. సింపుల్గా కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.